ఓకే. ఎన్నడూ లేని విధంగా మీరు రోషయ్య విగ్రహం విషయంలో గద్దరన్న వాట్ల మీద కూడా మీరు రెచ్చిపోయినరు, అంటే పొట్టు పొట్టు తిట్టిర్రు. ఇంకా రోషయ్య విగ్రహం మీద అయితే ఇంకొక రేంజ్లో రెచ్చిపోయారు. అది మీ సపరేట్ ఇంకా ఎక్కడ ఛానల్లో కాదు, మీరే ఒక సపరేట్ వీడియో రిలీజ్ చేసిర్రు. ఎందుకు అంత కోపం వచ్చిందన్న? ఇక్కడ సావులేటందుకు ఉస్మానియాలో వేణుగోపాల్ రెడ్డి చనిపోయేటందుకైనా కానీ, గేట్ కాడ యాదయ్య చనిపోయేటందుకైనా కానీ, తర్వాత సాయి చచ్చిపోయేటందుకు కానీ, శ్రీకాంతాచార్య చచ్చిపోయేటందుకు కానీ, మొట్టమొదటి అమరుడు లంబడోల బిడ్డ ప్రవీణ్ నాయక్, తొరూరు దగ్గర ప్రవీణ్ నాయక్ సావుకైనా కానీ, పృథ్వీరాజ్ సావుకైనా కానీ, నాగరాజ్ సావుకైనా కానీ, వీళ్ళందరూ నేను చెప్పేది ఏంది, పీజీలు, ఒకరు ఎంఎస్సీలు, ఒక యాదైనా తక్కువ చదువుకోవచ్చు, సాయి ఇంజనీరింగ్, ఇట్లంతా పీజీలు చదివినటువంటి వ్యక్తులే చెప్తున్నా. అట్లా కొన్ని వందల సంఖ్యలల్లా ఆత్మహత్యలు ఈయన ఉన్నప్పుడు కూడా జరిగినాయి, రోషయ్య ఉన్నప్పుడు కూడా జరిగినాయి. ఈయన తెలంగాణ వ్యతిరేకినే. నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను బిల్లే పాస్ చేయని చెప్పని అన్నాడు, అసెంబ్లీలో చేయమంటే రిజెక్ట్ చేసిండు. నేను 100% నేను సమైక్యవాదినే, ప్రత్యేక తెలంగాణ ఇయ్యొద్దని చెప్పాను. అంటే ఇది ఒక్కటే కాకుండా ఏంటంటే ఈ యూనివర్సిటీ నేలను మొత్తము రక్తంతో తడిపినటువంటి నేను, అంటే చచ్చిపోయింది కాబట్టి కొన్ని పదాలు మాట్లాడేందుకు అట్టిట్టేస్తున్నా, కానీ రక్తంతో తడిపినట్టు నేను ఎట్లా అంటే ఒక పైశాచికమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు, చాలా సౌమ్యంగా మాట్లాడేది ఆయన. కానీ ఆయన అడిగినారు అప్పుడు, అరే ఈయన ఏంది బై సాఫ్ట్గా మాట్లాడతారు కదా అంటే, అందరు కోరికి సంపతి నేను నాకు సంపుతాడని చెప్పినాం.